అందరికి ప్రైజ్లాడండి. మరి దేని వాక్యం ఇలా సెలవిస్తుంది కదా, శోధనని సహించేవాడు ధన్యుడు అని. ఈరోజు చూస్తే యవనస్తులు ఏదో చిన్న శోధన వచ్చేవాడికి సూసైడ్ చేసుకోవాలా, చనిపోవాలా అని డిసైడ్ అయిపోతూ ఉన్నారు. కానీ యేసు ప్రభు నిన్ను ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో పుట్టించాడు. ఈరోజు మరణం అనేది అపవాది, సాతానిది. మరణం, చచ్చిపోదామనే ఆలోచన సాతానిది, నీది కాదు. బ్రతకాలనే ఆలోచన యేసు ప్రభువుది. మరి బ్రతకడానికి ఎక్కువ ఇష్టపడుతున్నావా, చావడానికి ఇష్టపడుతున్నావా? సెల్ ఫోన్ కొనేవాళ్ళని ఒకటి చనిపోతూ ఉన్నాడు, పబ్జి గేమ్ ఆడుతుంటే లాగేసుకున్నారు, ఒకటి చనిపోతూ ఉన్నాడు. రకరకాలని మరలా లవ్లో ఫెయిల్యూర్ అయ్యని, లేదా ఫోన్ కొనేవాళ్ళదని, మా డాడీ ఫోన్ తీసుకున్నాడని, రకరకాలని మరణాలు. చనిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు నరకానికి వెళ్ళడానికి దేవుని ఇష్టం కాదు, ఆయన చిత్తం కాదు. అందరూ పరలోక రాజ్యం వెళ్ళాలనే ఆయన ఇష్టం, ఆయన చిత్తం. ఈరోజు అపవాదిగాడు అనేక మందికి ఎర్ర వేస్తూ లాగుతూ ఉన్నాడు. వాడి ఎర్రలో నువ్వు పడిపోతా ఉన్నావా? నువ్వు దేవుని చిత్తానికి ఒప్పుకో. ఆయన దగ్గరికి వస్తే కనుక ఆయన ఇచ్చే రాజ్యాన్ని నీకు ఇవ్వడానికి యేసు ప్రభువు వారు ఇష్టపడుతున్నారు. థ్యాంక్ యూ. దేవుని తెలుసుకో, ఆయన మార్గంలో నడు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓవర్ ఇండియా.